మిగతా ఊళ్ళలో ఉన్నోళ్ళు అక్కడికి తెస్తావు అంతే కదా. ఏమన్నా పుడతారే జనాలు? పుట్టరు కదా ఊళ్ళో. అకస్మాత్తుగా పుట్టేసి అదేదో కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు అంటారు. అందరూ 25 ఏళ్ల కుర్రాళ్ళు పుడతారా అక్కడ? ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు అదే విజయవాడ, గుంటూరు, తెనాలి ప్రాంతాల్లో అయితే కొత్తగా జనసాంద్రత అవసరం ఉండదుగా. వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతావు 29 గ్రామాల్లో. అంటే ఏంటి 29 గ్రామాలు ఏం రాజధాని నువ్వు చెబుతున్నది? పచ్చిదాగా అప్పుడు రాష్ట్ర నాశనం అవుతుంది. 29 గ్రామాల రాజధాని అయితే రాష్ట్రం నాశనమే, భవిష్యత్తు నాశనం చేయడమే. అమరావతి కేవలం 29 గ్రామాలు అయితే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినట్టే, కృష్ణా గుంటూరుకు కూడా అన్యాయం చేసినట్టే. విజయవాడ గుంటూరు మొత్తం కలిపితేనే మహానగరం అవుతుంది. అప్పుడు విశాఖపట్నం డెవలప్మెంట్ ఉంటుంది, ఈ ప్రాంతం డెవలప్మెంట్ ఉంటుంది, తిరుపతి ప్రాంతం డెవలప్మెంట్ ఉంటుంది. అలా కాకుండా చేస్తే ఆంధ్రాని మోసం చేయడమే. కానీ ఒక్కటి సార్, ఎందుకు ఈ పాయింట్ హైడ్ చేస్తున్నారు? ఇప్పుడు నోటిఫై చేసేయడానికి, చట్టబద్ధత చేయడానికి సిద్ధమైపోయింది కేంద్రం. అమిత్ షా హామీ ఇచ్చేశారు, అటార్నీ జనరల్తో మాట్లాడేశారు, అంతా అయిపోయింది అంటే వీళ్ళు ఒక ఫైల్ పంపించేసే ఉంటారు. ఆ ఫైల్లో ఈ జ్యూడిరిక్షన్ అనేది అంటే తెనాలి నుంచా, గుంటూరు నుంచా, విజయవాడ నుంచా, లేదంటే 29 ఆల్రెడీ వీళ్ళు మెన్షన్ చేసే ఉంటారు కదా. ఇక్కడి నుంచి ఇక్కడి వరకే రాజధాని అనే పాయింట్ ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కానీ, పెమ్మసాని కానీ, బాబు గారు కానీ ఎందుకు రిలీజ్ చేయట్లేదు? ఈ రాబోయే నెల 2-3 నెలల్లో మీడియా ద్వారా ముందు వీళ్ళదంతా ఒక దరిద్రపు అలవాటు ఏంటంటే, వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో దానికి పబ్లిక్ని ఆ విధంగా డిజైన్ చేయడానికి ఇలా పత్రికల్లో బిగిన్ చేస్తారు స్టోరీలు చేసి. ఫస్ట్ దాని పరంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు మొత్తం కలిపి అనుకున్నారు.